హాయ్ అండి, నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ద వోల్కో వీడియోస్. కంగ్రాట్స్ వోల్గా వీడియోస్, 17 million సబ్స్క్రైబర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీరు రాసిన అన్ని పాటల్లో బాగా టైం తీసుకుని రాసిన పాట ఏది? ఇదే ప్రేమిస్తున్నాను. దానికన్నా ఇంకేది ఎక్కువ అంత టైం తీసుకోలేదు. అంత టైం తీసుకోనండి. బేసిక్ ఏ పాట అయినా చెప్తున్నాం కదా, మాక్సిమం 2-3 days లో సాంగ్ కంప్లీట్ అయిపోద్ది. బట్ వాళ్ళకి మనకి మాట్లాడడంలోనో లేదా ఈ లోపు నేను వేరే వాటిలో ఎంగేజ్ అవ్వడంలోనో అప్పుడు పాట లేట్గా 10 days, 1 week, 15 days అట్లాగా అవుతూ ఉంటుంది అన్నమాట. ఒకసారి రాసిన తర్వాత మళ్ళీ డైరెక్ట్గా వినిపిస్తాము. అప్పుడు ఆ డైరెక్టర్ థాట్ ఒకసారి ఇమీడియట్ ఇన్స్టెంట్గా సూపర్ అని వేస్తారు. కొంతమంది ఏంటంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ వేరే ఉంటే ఏమంటే ఇది ఏమన్నా కొంచెం కరెక్షన్ చేద్దామా, ఈ లైన్ కొంచెం మారుద్దామా, కొంచెం ఆలోచించండి ఇలా అంటారు. సో మళ్ళీ అది రాయాలి కదా, అప్పుడు కొంచెం ఏ కరెక్షన్స్ ఉన్నా చేయాలి కాబట్టి మళ్ళీ దానికి టైం తీసుకుంటారు. సో అట్లా లేట్ అవుతాయి. ఓకే. సో అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు నేషనల్ అవార్డు మన లిస్ట్ లో ఉంది, అంటే లైక్ మన పాటక ఉంది. సో మరి ఇక్కడి నుంచి రెమ్యునరేషన్ ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా? అది టైం డిసైడ్ చేస్తుందని మనం ఏం డిసైడ్ చేసేది. ఇప్పుడు బానే ఉందండి, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఎప్పటి నుంచో బానే ఉందండి. ఎప్పటి నుంచో బానే ఉంది. అంటే లైక్ మీ పరంగా ఎవరికైనా సరే ఇండస్ట్రీకి వస్తున్నారంటే దే విల్ హ్యావ్ సమ్ కృష్ణానగర్ కష్టాలు. మీ లైఫ్ లో ఏమైనా ఉన్నాయా? ఏమండి, ఒక విషయం అండి, ఎవరైనా ఇక్కడ దాకా వచ్చారంటే అవి దాటుకొనే రావాలండి. ఎవరైనా కూడా నది దాటాలంటే ఆ కష్టాలు ఉంటాయి ఎవరికైనా. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా నేను అది కష్టపడ్డాను, ప్లాట్ఫామ్ పడుకున్నాను ఇవే కాదండి. ఆ కష్టాలు ఎలాగ కామన్ గా ఉంటాయి. మనం తలుచుకోవాల్సిన కష్టాల కన్నా కూడా వచ్చేసి దాని ద్వారా మనం నేర్చుకుంది ఏంటి, వచ్చిన హ్యాపీనెస్ ఏంటి, మనం దాన్ని పట్టుకొని వెళ్ళాలి తప్ప మనం ఎంతసేపు బాధలను బెడ్షీట్లో కప్పుకొని పడుకోవడం కన్నా హ్యాపీనెస్ ని మనం చేసుకుని ముందుకెళ్ళి హార్స్లాగా ముందుకెళ్ళిపోవాలి. అనిపించుకున్నారండి మీరు. క్షణాల్లో పదాలు నల్లేశారనమాట. నాకు భలే అనిపించింది. మాదనే బెడ్షీట్ అదిరిపోయిందండి. అదైతే చాలా చాలా బాగుంది. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఇప్పుడు? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఆనంద్ దేవరకొండ అన్నకి 2 projects నడుస్తున్నాయి. వైష్ణవి ఆనంద్ ఇద్దరు కాంబినేషన్ లో ఉన్నదా? ఆదిత్య హాసన్ డైరెక్టర్, ఏషియా మ్యూజిక్. ఇంకొకటి డ్యూయట్ అనే సినిమా, అదేమో మిథున్ అనే డైరెక్టర్, ఓకే, జీవి ప్రకాష్ మ్యూజిక్, మధుర సిద్ధర్ గారు ప్రొడ్యూసర్. దాన్ని జీవి ప్రకాష్ గారు చెప్పారా కంగ్రాచులేషన్స్? అంటే వాళ్ళ వరకు మనం అంటే సాంగ్స్ మనం పంపించేస్తారు, మనం రాసి వీళ్ళతోటే మనకు ర్యాప్ ఉంటుంది కానీ వాళ్ళతో ర్యాప్ ఉంటుంది. అంటే ఎక్కడుంటే మనం కలర్స్ యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఆయన అక్కడ ఉంటారు కదా. సో అట్లాగా ప్రశాంత్ విహారీ గారి మ్యూజిక్ లో రాజ్ కందుకూరి గారు, అభ్యసేవ కందుకూరి గారు ఒక ప్రాజెక్ట్ నడుస్తుంది. అది మొత్తం పాటలు రాస్తున్నారు. సూపర్, అసలు మంచి లైనప్ ఉంది. అనుదీప్ దేవికి వర్క్ జరుగుతున్నాయి, శేఖర్ చంద్రకి వర్క్ చేస్తున్నాయి. ఎట్లా రకరకాలుగా ఉన్నాయండి. చైతన్ భరద్వాజ్, RX100 మ్యూజిక్. సూపర్ సూపర్, మంచి లైనప్ ఉందండి మీ దగ్గర. అసలు ఈవెన్ దో అనుదీప్ గారు కూడా చాలా మంచి. అవునండి, అవును. కమిటీ కుర్రాలతో హిట్ కొట్టారు. ఇది హనుమాన్ కూడా అవునవును, అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు రోహిత్ కూడా వాళ్ళ బామ్మర్దే కదా. అవునండి, అవును. వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఉంటారు. నాకు అనుదీప్ ఫోన్ చేసాడు యాక్చువల్ గా. అనుదీప్ గారు ఫోన్ చేసి, సురేష్ మీకు కంగ్రాచులేషన్స్ అంటే కాదు మీరు కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి దీనికి ఆయన చెప్తే నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది. ఎప్పుడు నైట్ 12:30 ఫోన్ చేసాడు ఆయన. యాక్చువల్లీ ఎప్పుడు నా బేసిక్ గా ఆ టైం పడుకుని పోతాం. ఎందుకో ఈ అవార్డు వచ్చింది కదా, ఏదో షేర్ చేసుకుంటూ కూర్చున్నాను. లక్కీగా ఫోన్ వచ్చింది, హ్యాపీగా కొంచెం మోటివేషన్ ఇచ్చారు. మనం ఫీల్ అవ్వాలి దీన్ని హ్యాపీ అంటే అప్పుడు ఓకే కదా, ఇది కూడా కరెక్టే కదా, ఇది కూడా కరెక్టే కదా అని. ఓకే, సూపర్ అండి. అసలు చాలా చాలా బాగుంది. అండ్ కమింగ్ టు మీ పరంగా వస్తే మీ ఫ్యామిలీ గురించి ఏదైనా ఏంటి? మా ఫ్యామిలీ, మా అమ్మగారు ఏలూరులో ఉంటారండి. ఫాదర్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్. ఓకే. నాకు ఒక చిన్న చైల్డ్, ఒక భార్య, అత్తయ్య గారు, మావయ్య గారు. ఇది చాలా చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. సో అంతే. అది కామన్ గా ఉంటది. నా డైలాగ్ చెప్పలేదు నేను, చింతలేని కుటుంబం అని. అంటే చింతలంటే ఆటోమేటిక్ గా చిన్న చిన్నవి ఉంటూనే ఉంటాయండి. మనం దాని అవి ఎప్పుడు పెద్దగా అనిపిస్తాయంటే మనం ఫోకస్ చేసినప్పుడు. ఎగ్జాక్ట్లీ. ఏ కష్టమైనా అంతే, మనం దాని మీద ఎక్కువ ఫోకస్ చేసాం అనుకోండి, అది పెద్దగా కనిపిస్తుంది. అసలు ఫోకస్ చేయకపోతే అది వస్తుంది, వెళ్ళిపోద్ది అంతే. Hello, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. ఇంకా many more subscribers your way and మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండే మమ్మల్ని. థ్యాంక్ యూ.